అయింది. పావురం పిల్ల అయితే బయటకు వస్తున్నది, కానీ ఎండాకాలం కాబట్టి ఈ బొప్పటి అంతా ఎండిపోయింది, ఆరిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేదానికి అవకాశం ఉండదు. పిల్ల చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తాను. చూడండి, ఇది ఓపెన్ చేసి రా పట్టుకుందిరా. ఒకటి తెచ్చి రాలేదురా, ఎందుకు ఊరికి అనవసరంగా చచ్చిపోతుంది. అప్పుడు ఈ సైడ్ అంతా ఆరిపించాడు, ఇంకా రాలేదు. ఇది ఎండాకాలం కదా, చచ్చిపోయిందా? చచ్చిపోదు, తాను ఉన్నది. మన ఓడి తీస్తున్నాడు, చచ్చిపోద్ది. ఏం కాదు, చాలా తీసిండాను నేను, చాలా తీసున్నాను చాలా బతికించున్నాను. అది ఎండాకాలం కదా, బొప్పటి ఆడిపోతుంది, రాదు. మళ్ళీ పిల్లలు రాలేదు బయటికి. చర్మం అది ఆరిపోయే కొద్దీ చూడు. మళ్ళీ కావాలండి బతిక చూస్తాను. జడి పోయింది, గంట తర్వాత చూడు, శుద్ధంగా ఎట్టుంటుందో చూడు. అమ్మా, పడవన వస్తుందా? రెక్కలతో పడుతుందా? పిల్లలు ఎత్తపోతారని గుడ్లున్నాయి, పిల్లలు ఉన్నాయా? గుడ్లోనే బిడ్డల మీద అంత మమ్మకారం చూడు. నోరులే నాటికేమో అంత భయంకరంగా ఉన్నాయి. నోరు మనుషులు అయితే కొంతమంది బిడ్డలనే చంపేస్తున్నారు. ఏం మాడదాం, లేవు. నోరు లేని జీవుకుండే తెలివి మనసులో లేకుండా పోతున్నది. ఇందులోనే కాదు కానీ కొంతమంది పిల్లకాయలనే చంపేస్తాను లేకంగా. ఏదైనా బుడ్డోడా ఫుల్గా తిన్నావా? అమ్మ ఫుల్గా పెట్టింది మేత. ఎండాకాలం కాబట్టి చెడిపోతాయంట. పరిచి చెక్ చేయమన్నాడు. గుడ్లు చెడిపోయి ఉంటాయి, మురుగుడ్లు పెంటే తీసి అన్నాడు మా యజమాను. ఓకే అండి, ఉంటా.